ప్రధాని నరేంద్ర మోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. వైసీపీ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని, సమసమాజ స్థాపన భావన కనిపించడం లేదన్నారు. విజయవాడలోని బీజేపీ పార్టీ ఆఫీసులో జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పార్టీ నాయకులతో కలిసి పురంధేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల హక్కులను ఉల్లంఘిస్తోందని, రాష్ట్రంలో ఎవరికీ వాక్ స్వాతంత్ర్యం లేదని అన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని, నిర్బంధించి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వాక్ స్వాతంత్రం ఇవాళ మన రాజ్యాంగం మనకిచ్చినా కూడా ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తుంది అని గళం విప్పినట్లయితే, విధాన లోపాలను ఎత్తి చూపినట్లయితే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద గళం విప్పినట్లయితే వెంటనే వారి మీద కేసులు పెట్టి వారిని జైళ్లకు పంపించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తిలోదకాలు ఇస్తూ ఇవాళ కేవలం తన జేబులు, తన అశ్వదీయుల జేబులు ఏ విధంగా నింపాలా అనేటువంటి ఆలోచన తప్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి సంపూర్ణంగా ఇక్కడ కనపడినటువంటి నేపథ్యం కనుక ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా